హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చింత చిగురుతో పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము. వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ దీనికోసం ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి గ్రౌండ్ నట్స్ని వేసి కొంచెం దోరగా వేయించిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నవన్నీ 1 by 1 ఒక్కొక్కటి వేయాలి. నెక్స్ట్ ఇందులో ఎండుమిర్చిని వేసి అవి కూడా దోరగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో కొన్ని తెల్ల నువ్వులు అండ్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి, ఈ 3 వేసేసి వీటిని జస్ట్ అలా వేయించి ఆపేయాలి. దీన్ని మొత్తం చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇంకో ప్యాన్లో ఇలా చింత చిగురుని వాటర్తో కడిగి వాటర్ అన్నీ కొంచెం ఆరిపోయిన తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఈ చింత చిగురుని వేసేసి దాంతోపాటు కాస్త కరివేపాకు వేసి రెండింటిని మగ్గనివ్వాలి. ఒక 5 minutes అలా ఇలా ముద్దగా వస్తుంది. నెక్స్ట్ దీన్ని తీసేసి దీన్ని కూడా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ముందు వేయించుకున్నవి మిక్సీ జార్లో వేసేసి దాంతోపాటు కాస్త కల్లుప్పు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వస్తుంది మనకి. నెక్స్ట్ ఇందులో చింత చిగురు కరివేపాకుని వేసేసి దీన్ని కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వస్తుంది పేస్ట్ లాగా. నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇలా కట్ చేసిన ఆనియన్స్ని వేసి మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇలా తిన్నా బాగుంటుంది, లేకపోతే కాస్త తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. తాలింపు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.